ప్రసాద్ అన్న అందరూ పిలుస్తా ఆ రోజు 2 ఫోటోలు సార్ మీరు చూపించండి, ఆవిడ మాట్లాడతారు. ఇది లైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చక్కగా మన విషయాలు ఏమున్నాయి, మనకు మీ కాలనీలో ఉన్నాయి, బ్రాహ్మణులకు ఎలా ఇబ్బందులు ఉన్నాయి, మీకేం ఆ నిరుద్యోగ విషయాలు, అన్ని విషయాలు మాట్లాడండి. యుద్ధాల విషయాలు మాట్లాడడం, అందరూ గట్టి మాట్లాడండి. అద్దెలు కట్టుకోకుండా వాళ్ళు కూడా ఈ కాలనీలో 1000 రూపాయలు అద్దెకుంటున్నారు. దూరం చూసి ఈ డంపింగ్ మాట్లాడుకుంటూ ఉన్నాం. మా పిల్లలందరికీ చదువులు అవి కాదు, చాలా కష్టపడుతున్నాము. వృద్ధులు ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేము. వాళ్ళు మా సొంతకి ఇల్లు అవి ఏమి లేవు. పిల్లల మీద ఆధారపడాలి. ద్వారా మా అందరికీ సహాయం చేయాలి. బ్రాహ్మణ సేవా వాహిని నుండి ఉప్పర్లో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. ఈ బ్రాహ్మణ సేవా వాహిని గతంలో కూడా యువజన మహాసభలను పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ఏరియా వైజ్ వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారనమాట. సో ఆ కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్లో. సో వాళ్ళు చెప్పే విషయాలు కూడా మనం అబ్బాయి చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు, ఒక బాబు బ్రాహ్మణులు చాలా మంది కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. అంత స్థితిలో ఉండబట్టే ఈ కాలనీలో ఉంటున్నాం. డంపింగ్ యార్డ్ దగ్గర పెట్టుకొని బయట ఎక్కడికి పోవాలన్నా కూడా ఆటోలు అవన్నీ చాలా ఖర్చు ఉంటుంది. షుగర్ ఇలాంటివన్నీ ఉన్నాయి అందరికి. దీనివల్ల మందులు కొనడానికి కూడా చాలా కష్టం. దయచేసి మన బ్రాహ్మణ కులంలో అందరినీ పైకి తీసుకురావాలని అందరి తరఫున ధన్యవాదాలు. సభ అందరికీ నమస్కారం. ఈరోజు తమ్మాయిగూడ నుంచి మన సందీప్ శర్మ గారు వచ్చి మనకి చాలా విషయం డిఎస్పి గురించి తెలిపారు. దానికి చాలా సంతోషం. అలాగే నేను ఇంతకుముందు ఈ కాలనీకి చాలా అభివృద్ధి పథకం ప్రెసిడెంట్ అయి ఉన్నాను. ఏదో కారణ విధంగా నేను బయటపడి ఇప్పుడు బిఎస్పీలు జాయిన్ అయ్యి ఇన్ఛార్జ్ పోస్ట్ నాకు ఇచ్చారు. చాలా మందిని గ్యాదర్ చేసి ఇంతవరకు వచ్చినాను. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. దీని గురించి నేను ఒకరోజు మీ అందరిని కలిసి ప్రెసిడెంట్ గారిని, కార్యదర్శి గారిని అందరిని కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టి దానివల్ల మనకు ఉపయోగం ఏముంది అని తెలియపరుస్తారని కోరుకుంటూ యువతి యువకులందరూ రావాలని కోరుకుంటున్నాను. మాట మాట్లాడుకోండి. మనం మాట్లాడే విధానంలో అన్ని తెలియాలి. అందరికి విషయాలు తెలియాలి కదా. మనకున్న కష్టాలు చెప్పండి. నేను రాజీవ్ వరకు వంట పనులు చేసేవాడిని. ఇప్పుడు వంట పనులు మానేసుకున్నాను. మా భార్య కాలు చేపట్టి మా అబ్బాయి మీద ఆధారపడి బతుకుతున్నాను. అంతకన్నా ఇంకేం చెప్పడానికి ఏం లేదు. నమస్కారం. ఒక్క నిమిషం వాట్సాప్ నెంబర్ అన్న, ఒక 2 నిమిషాలు అన్న.
ప్రధాన శాఖ అంట. వైష్ణవులు ఉన్నారు, వైష్ణవి ప్రధాన శాఖ రాసింది. ఓకే. నియోగులు అది వాట్సాప్ నెంబరు వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు, చెప్తా. వాట్సాప్ అడగలేదు, అన్ని మామూలు సెల్ ఫోన్ అడిగాను. ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒక నెంబర్ కదా. 42/4 అడ్రస్ అది అడ్రస్ 42/4 ఇంకా 9908 9908 275 75 318. 318. 42/4 రాసిరా. గీత తేజస్విని గీత ఎవరు? భార్య, వైఫ్. తేజస్విని కూతురు గీత, కృపారాణి, తేజస్విని, కృపారాణి. వీళ్ళు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకున్నారో ఐడియా లేదు, చెప్పలేదు. అవి కూడా కావాలి కదా మరి, చెప్తాను. అవి ఉంటేనే, లేకపోతే వేస్ట్. ఈయన చదువుకున్నాడా? ఎవరు? ఈ రామానుజాచార్య. లేదు లేదు. వృత్తి ఏం చేస్తున్నారు? అదే పురోహిత్. ఓకేనా? ఒక్క నిమిషం, నేను దీంట్లో మాట్లాడిన తర్వాత అన్న లైన్ లాగ్ లో ఉంటాడు. అన్న నాకు చూపించండి, అందరికి చూపిస్తాడు. అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ సేవా వాహిని వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ శేషం రఘుకిరణ్ చార్యులు, సంఘంలో బ్రాహ్మణులందరూ కూడా ఒక చేయుతగా అండగా ఉండాలని ఆయన ఒక చిన్న కోరిక ఇప్పుడు వేల మంది బ్రాహ్మణులకి ఉపాధి కలిగించే విధంగా మారింది. ఆయనతో ఉండి ఈ సేవలన్నీ కూడా మేము చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. దాంట్లో ఒక భాగమైనందుకు ప్రత్యేకంగా యువతి యువకులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకొస్తున్నాము. బ్రాహ్మణ సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో మందికి ఎన్నో సంఘాలు వారి వారి విధానాన్ని బట్టి, విషయాన్ని బట్టి అందరూ కూడా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాయి. కానీ బిఎస్వి వీటన్నిటికీ అతీతంగా బ్రాహ్మణులకి ఉపాధి అనేది ఎప్పటికీ చేయాలి, సంఘాలే చేయకూడదు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వీళ్ళకి ఉపాధి కలగాలి, సంపూర్ణ ఉపాధి. ఇంకెవరిని కూడా చేయి చాచకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులందరినీ కూడా గుర్తించాలి అనే విధంగా మా ప్రెసిడెంట్ గారు కొన్ని కార్యక్రమాల నిమిత్తము ఎంతో శ్రమిస్తూ మమ్మల్ని అందరినీ కూడా కలుపుకుంటూ ఇలా 10 మంది ముందుకు వెళ్తూ మన విషయాలను చెప్పి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ స్కీమ్స్ ని ఓపెన్ చేయించి, అంటే పునరావృతం చేయించి, తద్వారా అనేక మంది పేద బ్రాహ్మణులందరూ కూడా విద్య, ఉద్యోగము, చిన్న చిన్న ఉపాధులు కలిగించే విధంగా మహిళలకి, అట్లానే నిరుద్యోగులైనటువంటి చదువుకొని ఉద్యోగం లేని ఇబ్బంది ఎంతో మంది కూడా ఉన్నారు. చదువుకోవాలన్నా కూడా ఆర్థికంగా వెనకబడిన వారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏదో మనం ఆ నెల ఈ నెల అనే విషయం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా బిఎస్వి ముందుకు వెళ్తుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా బిఎస్వికి మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నాను. అనేక మంది యువతి యువకులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మార్చి 1వ తారీఖు జరిగే యువతి యువకుల మీటింగ్ లో బిఎస్వి ద్వారా మీరందరూ కూడా పాల్గొనాలని నా ఆకాంక్ష. ఎలాగైతే మన బ్రాహ్మణ పరిషత్ స్కీమ్స్ అనే విషయం కాకుండా మనలో మనకు సహాయం చేసుకునే విధంగా మనం ఉండాలి. బ్రాహ్మణానాం అనేకత్వం పోయి బ్రాహ్మణానాం ఏకత్వంగా మారే విధంగా మనం పెద్దవాళ్ళు విషయం కాకుండా ముందు యువకులు ముందుకొచ్చి వారి విషయాలు ఎలా ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు అని వారి ద్వారానే చెప్తే ఇంకా విశేషంగా తెలంగాణ ప్రభుత్వానికి చేరవేసి అర్జీ పెట్టుకునే విధంగా, తగిన పరిష్కారం చూపించే విధంగా బిఎస్వి ద్వారా వెళ్ళాలని మేమందరినీ యువకుల్ని సాదర ఆహ్వానంగా మార్చి 1వ తారీఖు 100 మంది పైగా ఈ యొక్క కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నాము. అదే విధంగా బ్రాహ్మణ సేవ తగు సేవలు అందించగల ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతున్నాము.
ఇప్పుడు రాజీవ్ గృహ అనే కాలనీకి మనం రావడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పేద బ్రాహ్మణులందరూ కూడా, అసలు బ్రాహ్మణులు అంటేనే పేద బ్రాహ్మణులండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు కొంత లేని వాళ్ళ విషయం ఎక్కడా లేదు కూడా. ఈ రోజు ఒక రోజు విధంగా ఉంటే ఇంకో రోజు ఇంకో విధంగా ఉంటుంది. ఒక పురోహితం 3 రోజులు వస్తే పురోహితులు ఎలా ఉంటారు, 3 రోజులు రాకపోతే ముట్టాలు ఏదో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఎప్పుడు ఆ ఉద్యోగాలు ఉంటాయో ఎప్పుడు తీస్తారో కూడా విషయం తెలియదు. చదువుకునే వాళ్ళు పై చదువులు చదువుకోవాలంటే ధనం కావాలి, ఆర్థిక ఇబ్బందులు కావాలి, దానికంటే ఒక సపోర్ట్ కావాలి. వాటి విషయాలు కూడా వెనకబడి ఉన్నారు. బిఎస్వి ద్వారా అనేకమైనటువంటి యువతి యువకులందరూ కూడా మీకు ఏదైతే స్కిల్స్ అవసరం ఉన్నాయో వాటినన్నిటి కూడా మేము పూర్తి స్థాయిలో బేసిక్ నాలెడ్జ్ విధంగా మీకు ఏర్పరిచి తద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి మా వంతు సహకారంగా మేము ఏర్పాటు చేస్తున్నామని బిఎస్వి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. తప్పకుండా బ్రాహ్మణ సేవా వాహిని మార్చి 1వ తారీఖు నాడు జరిగే యువతి యువకుల సమ్మేళనానికి మీరు అందరూ కూడా తప్పకుండా రావాలని కోరు. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఒక్కసారి మీరందరూ కూడా చక్కగా నిదానం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. శుభమస్తండి, సంతోషం. అన్నగారు అంతేనండి.